హలో వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కావాల్సినన్ని ఆలుగడ్డలు అయితే తీసుకొని ఫ్రెష్ చేసి పైన తొక్కంతా తీసేసి ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేయాలి. అలాగే కొంచెం ఇప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసి మనం ఆలు ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు అంతా ఒక 10 మినిట్స్ నుంచి మగ్గిన తర్వాత కావాల్సినంత కారం తగినంత ఉప్పు అయితే వేసి కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ఫైనల్గా ధనియా పౌడర్ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలు కర్రీ సూపర్గా ఉంటుంది. రోటీలపైన అన్నంలోకైనా.